నోముకి వ్రతానికి తేడా ఏమిటి? భగవంతుని పూజించడానికి అనేకానేక మార్గాలలో నోము, వ్రతములు అనేవి ముఖ్యముగా స్త్రీలు పాటించేవాటిలో సాధారణమైన భక్తి విధానాలు. భగవంతుడు, దేవుడు అనేది మానవుని నమ్మకము. దండము పెట్టి దక్షిణ ఇస్తే చేసే పాపాలు పోయి పుణ్యము వస్తుందంటే నవీన కాలములో శాస్త్ర ప్రంగా నమ్మకము కుదరడలేదు. ఏది ఏమైనా మన ప్రాచీన గ్రంథాలులలో ఉన్న ప్రకారము నోము మనస్సుని కేవలము భగవంతుని పైనే లగ్నము చేసి స్వామిని పూజించి ధ్యానము చేసేది నోము. ఉదా శ్రావణమంగళవారం నోము, అట్లతద్ది నోము. నోములు నోచుట అనాదిగా ఆచారముగా ఉన్నది. స్త్రీలకు బాల్యము నుంచి సదాచార సంపత్తులను సంప్రాప్తింపజేయుటకుగాను ఈ నోముల ఆచారం ఏర్పడి ఉండవచ్చును. ఈ నోములలో చిన్నతనం నుండి స్త్రీలు కోరవలసిన సామాన్య సుఖసంతోషాలు మొదలుకొని వార్ధక్యములో వాంఛించు కైవల్యప్రాప్తి కొరకు కోరికలకు తగినట్లుగా ఆచరించవలసిన నోములు కలవు. ఈ నోములలో నిగూఢమైయున్న మొదటి ధర్మము వితరణం అనగా ఉన్నంతలో పండో, పత్రమో, వస్తువో, ధనమో, ధాన్యమో, భోజనమో ఇతరులకు ఇవ్వడము. వ్రతము అత్యంత నియం నిష్ఠలతో మంత్రోచ్చాటనలతో ధూపదీప నైవేద్యాలతో భగవతుని, దేవుని లేదా దేవతను సేవించేది వ్రతము. వ్రతము అనగా దీర్ఘకాలాను పాలనీయమైన సంకల్పము. సంకల్పము అనగా ఇది నేను చేయవలెను, విడవరాదు అనుకొనుట. నియమ నిబంధనలతో ఉపవాసముతో చేసే పూజ లేక ఆరాధన. వ్రతములో సంకల్పము, దీక్ష, కథాపఠనము తప్పనిసరి. వ్రతము చేయుట వలన సమస్త పాపములు పోయి పుత్ర పౌత్ర సంపదాభివృద్ధి, సర్వ సౌభాగ్యములు కలుగును. ఉదా వరలక్ష్మీ వ్రతం, సావిత్రీ వ్రతం, గౌరీ వ్రతం మున్నగునవి.